ఇచ్చాడని కూడా అంటారేమో. అంటే వీళ్ళు ఎప్పుడు తాత రాజారెడ్డి రాజ్యాంగం అది అంటుంటారు కదా. కాబట్టి ఒక విధ్వంసాన్ని నుంచి మేము రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడి తీసుకొని వచ్చాము, అభివృద్ధి జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తూ 1-2 సార్లు ఈ పెట్టుబడులు అవన్నీ వచ్చి నేను స్వర్ణాంధ్ర అంటే ఏదో అన్నారు, కానీ ఇప్పుడు జొన్నగిరిలో బంగారు కూడా గనులు కూడా పడేట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిజంగా స్వర్ణాంధ్ర అయిపోతుంది అని ఇప్పుడు ఆయన నమ్మశక్యం కానీ అని ఆయన అంటే, చంద్రబాబు గారు నిజంగా బంగారు కూడా ఇక్కడ దొరికే పరిస్థితి వచ్చే, నిజంగానే స్వర్ణగిరి కాదు జొన్నగిరి అయిందని చెప్తూ ఉంటారు. అక్కడ బంగారు దొరుకుతుందని రైతులు ఒక సీజన్లో అసలు పనులు మానేసి వజ్రాలు అవి వెతుకుతూ ఉంటారు. వాస్తవంగా ఆ ఏరియాలో అదొక లక్షణం ఉంది అక్కడ. సో ఈ మధ్య అక్కడ కాకపోతే ఒకటి, ఈ తవ్వకాలు మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు, ప్రభుత్వానికి కాదు. అదొకటి. ఏదైనా కానీ సమయం పడుతుందని చంద్రబాబు ఈరోజు చెప్పిన దాంట్లో ఏంటంటే, స్వర్ణాంధ్ర బంగారు అన్ని చాలా బాగున్నాయనుకుంటే మీరు వెంటనే వచ్చేస్తాయనుకుంటారేమో, నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది. ఒక కాషన్ చెప్తున్నారు ఆయన. అంటే దూసుకుపోవడమే, ఇంకా అన్ని చేసుకుపోవడమే అని కాకుండా మళ్ళీ మామూలుగా సైబరాబాదులు, తర్వాత ప్రజావేదిక విధ్వంసాలు, ఈ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా, అవన్నీ చెప్పడంతో పాటు అన్నీ బాగా జరుగుతున్నాయని చెప్తుంటే మీరు ఏదో ఇప్పటికిప్పుడు అయిపోతాయనుకుంటారేమో. అనుకోవద్దండి. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉండింది. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మేము ఆక్సిజన్ ఏదో సమకూర్చాము. కాబట్టి ఇక్కడి నుంచి అభివృద్ధి చెందడానికి కొన్ని అందుకోవడానికి సమయం పడుతుంది. చంద్రబాబు చెప్పగా పరోక్షంగా కొంత ఇవన్నీ సమకూర్చుకోవడానికి నిధులకు వెంటనే అన్నీ చేయలేము, కొంచెం వెయిటింగ్ తప్పదు అనే ఒక సూచన ఆయన స్పష్టంగా చేసినట్టే మనకు కనిపిస్తుంది. ఇది వీళ్ళ విజయోత్సవ కార్యక్రమం లేకపోతే వార్షికోత్సవం. రెండో వైపున వెన్నుపోటు కార్యక్రమం తిరుపతిలో, అంటే ఈ సభ జరుగుతున్న తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డితో సహా అన్ని ముఖ్యమైన కేంద్రాల్లో వైసీపీ కీలక నేతలంతా వీధుల్లోకి వచ్చి చాలా భారీగా ప్రదర్శనలు నిరసనలు చేయటం, కొన్ని చోట్ల కొంత ఉద్రిక్తత, అసలు తిరుపతిలోనే ఉద్రిక్తత పెరుగుతుందేమో అనుకున్నారు. ఎందుకంటే 2 సభలు పోటాపోటీగా జరిగితే అని. అదృష్టవశాత్తు అవి అలా జరగనందుకు మనం సంతోషించాలి. ఇప్పుడు జీ ఫర్ గొడ్డలిని లోకేష్ అంటుంటే, కొడాలి నాని చాలా రోజుల తర్వాత వచ్చి అవును మాది గొడ్డలే, శివుని చేతిలో గొడ్డలు ఉంటుంది, పరశురాముడి చేతిలో గొడ్డలు ఉంటుంది, దుర్గాదేవి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఈ గొడ్డలితో మేము అవినీతిని నరికి భూస్థాపితం చేస్తాము అంటే 2 సభల్లో గొడ్డలి కామన్. వీళ్ళు గొడ్డలి పార్టీ గొడ్డలి అని వీళ్ళు అంటుంటే, అవును మాది గొడ్డలే, మేము మీ అవినీతిని ప్రశ్నిస్తాం కాబట్టి, మిమ్మల్ని ఎదుర్కొంటాం కాబట్టి మీకు గొడ్డల్లాగే కనిపిస్తాము, మేము దీని అంతటినీ కూడా భూస్థాపితం చేస్తాము అని ఒక తీవ్ర స్థాయిలో బహుశా 2 ఏళ్ల నాడు అంటే కొత్త అధ్యాయం మొదలవుతుంది. నేను మీతో చాలాసార్లు అన్నట్టు ఎలక్షన్ సీజన్ మొదలవుతుంది ఈరోజు. 2 ఏళ్ల కాలం ముగిసి మిగిలిన 2 ఏళ్ల కాలం ఇంకా ఒకరితో ఒకరు హోరాహోరీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఇంకా అరెస్ట్లా, కేసులా, ఈడీలా, సిఐడీలా ఇటువైపు నుంచి జరిగితే వాళ్ళేమో వెన్నుపోట్ల, ఇంకోటి వాళ్ళు చేస్తే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మూడోది, చాలా చోట్ల ఇప్పుడు ఉదాహరణకు అనంతపురం దగ్గర పెద్దారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి అని చాలా రోజులు రావడానికి ఇప్పుడు అవకాశం కోర్టే విడుదల చేసింది ఆయన వెళ్ళి అక్కడికి చేసుకోమని. తాడిపత్రి దగ్గర వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి ఇదంతా మళ్ళీ అక్కడ హోరాహోరీ. బొత్స సత్యనారాయణ లాంటి ఆయన కూడా వచ్చి వాళ్ళ దగ్గర చేస్తున్నారు. గుంటూరులో అంబటి రాంబాబు చేస్తున్నారు. అంటే నా ఇంటి మీద దాడి చేస్తే నా మీదే కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేశారు, ఇంత అన్యాయం జరుగుతుంది అని. అంటే వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందన్న విషయం చెప్పడానికి కూటమి ప్రయత్నిస్తుంటే, కూటమి రెడ్ బుక్ పాలనలో మమ్మల్ని వేటాడుతున్నారు, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, మా మీద దాడులు చేసి మమ్మల్నే మళ్ళీ నిర్బంధిస్తున్నారు అనే ఒక సందేశం చెప్పడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మిగిలిన లెక్కలు, డిఎస్సీలు, నిన్న జగన్ డిఎస్సీ గురించి చెప్పారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకోండి. సో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణస్థలంలాగా మారిపోయింది, రాజకీయ రణరంగంలాగా, రాజకీయ రంగస్థలంలాగా మారిపోయింది 2 ఏళ్ల నాటికి. హాఫ్ వే మార్క్ అనుకుంటే, ఎందుకంటే చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం వదిలేస్తే, పైగా జమిలీ ఎన్నికలు రకరకాల, ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి, అందువల్ల హాఫ్ వే మార్క్ సిగ్నల్స్ ఏంటంటే టెన్షన్, అటు ఇటు మొహరించిన రాజకీయ పక్షాలు అన్నది మనకు అర్థమవుతుంది.
సార్.